పూరా లోకల్. రోత ప్రేమలకు స్వాగతం సుస్వాగతం. అదేంటి ప్రేమ ఎంతో మధురంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని అందరూ చెప్తుంటారు. వీడేంటి రోత ప్రేమలు అని అంటున్నాడు అని మీరు అనుకుంటున్నారా? అవునండి, భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం రోత ప్రేమల ట్రెండ్ నడుస్తుంది. వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. ప్రేమ ఉంటే చాలు, ఇంకా సమాజం ఏమైనా అనుకొని, ఎవరన్నా ఏమన్నా అనుకొని, ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకొని, ఇంత ఎత్తు పిల్లలున్నా కూడా వాళ్ళని కూడా పట్టించుకోరు. ఇష్టం వచ్చిన విధంగా అంటే ప్రేమించుకుంటున్నారు. వీటినే రోత ప్రేమలు అని అంటారు. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నమాట ఇవన్నీ. వీటిని ఆధారంగా చేసుకొని మేము వీటిని రోత ప్రేమలు అని నిర్ధారించడం అయినది. ఇక్కడ చూసుకుంటే ఈ పిక్లో రజిత ఇక్కడ అమీన్పూర్లో ఉంటుంది, హైదరాబాద్లో. 3 పిల్లలు, అందులో 2 మగవాళ్ళు, 1 అమ్మాయి. ఇతను గెట్ టుగెదర్ అంటే వాళ్ళ గెట్ టుగెదర్ ఎప్పుడో వాళ్ళు కలిసి చదువుకున్న వాళ్ళు మళ్ళీ గెట్ టుగెదర్ ఇప్పుడు చేస్తారు కదా, ఆ పార్టీకి అప్పటి ఫ్రెండ్ అక్కడ కలిసి చదువుకున్న అతను అక్కడ హాజరైతే వీళ్ళిద్దరు మళ్ళీ కలిశారు. అక్కడ కాంటాక్ట్స్ షేర్ చేసుకున్నారు, ఫోన్ నెంబర్స్ చేంజ్ చేసుకున్నారు. సో తర్వాత మళ్ళీ బాగా డీప్గా ప్రేమలోకి వెళ్ళారనమాట. ప్రేమలోకి వెళ్ళి ఇక రజితకి ఆమెకి ఇతనంటే బాగా ఇష్టం పెరిగి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పడంతో, అంటే వాళ్ళు శారీరకంగా కూడా కలిశారట. కలిశాక అలా చెప్పడంతో ఇతను, నీ పిల్లలు నీ హస్బెండ్ లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు అని అంటే, అప్పుడు ఆమె ఏం చేసింది, పెరుగన్నంలో విషం కలిపి ఆ 3 పిల్లలకి తినబెట్టింది. వాళ్ళు చనిపోయారు 3 పిల్లలు. తర్వాత హస్బెండ్ తింటాడు అనుకుంటే ఆయనకు ఫోన్ కాల్ వచ్చి అప్పుడే అక్కడి నుంచి వేరే పని మీద లేచి వెళ్ళిపోవడంతో వచ్చేసరికి 3 పిల్లలు చనిపోయారు. ఆమె కూడా చనిపోయిన అంటే మూర్ఛ వచ్చినట్టు యాక్టింగ్ చేయడంతో తర్వాత పోలీస్ ఇంట్రాగేషన్లో పూర్తిగా నిజాలు తెలవడంతో, అసలు నిజం చెప్పడంతో విస్తుపోయారు జనాలందరూ, ఆశ్చర్యపోయారు. ఇదేం ప్రేమరా బాబు అని. 3 పిల్లలు ఉన్నాక అందులో ఏంటంటే పిల్లలు పాపం ముక్కు పచ్చలారని పిల్లలు, ఎందుకంటే చదువుకునే పిల్లలు. 3 చూస్తే ఒకేలాగా ఉన్నారు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఆ టైంలో వాళ్ళని అలా ఎలా వదిలేయాలనిపించింది తల్లికి. ముఖ్యంగా తల్లే చంపడం అంటే ఇక ఏంటి, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని. అందుకే ఇది రోత ప్రేమ అని అయితే మేము నిర్ధారించడం అనేది. ఇక ఇది చూద్దాం. ఇదేంటంటే హర్యానాలో ఈమెకి 32 years, ఈమె యూట్యూబర్. ఇతను ఒక యువకుడు. వీళ్ళిద్దరు కలిసి ఇక ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసేవాళ్ళు, డ్యాన్స్ వీడియోస్. ఇతను ఈమె హస్బెండ్. సో ఒక రోజు ఏమైందంటే వీళ్ళిద్దరు శృంగారంలో పాల్గొంటుండగా ఇతను చూశాడు. అతను చూడడంతో ఎవరైనా ఆ టైంలో ఏం చేస్తారు, లొల్లి పెడతారు, గొడవ జరుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి అతన్ని చంపేసి తీసుకెళ్ళి మురుగు కాలువలో పడేశారు, బైక్ మీద తీసుకెళ్ళి అతని శవాన్ని. సో అది సీసీ కెమెరాల్లో పోలీసులు చెక్ దొరకగా మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తే 2 దొరికారు. సో ఏంటంటే ఈమెకు 32, ఇతనికి 25. సరే, వాళ్ళ హస్బెండ్ ఎంత గొప్పవాడంటే పర్లేదు, ఒక రకం చెప్పుకోవచ్చు. పెళ్ళమ్మ ఒక వయసులో ఉన్న యువకుడితోటి నేను డాన్స్ చేస్తానంటే కూడా ఒప్పుకున్నాడంటే అతను గ్రేట్ అని చెప్పుకోవచ్చు. కానీ అంతకు మించి వీళ్ళు రెచ్చిపోయారు, అతనికి దొరికిపోయారు, అతన్నే చంపేశారు. ఇదన్నమాట పరిస్థితి. ఇది అన్నిటికంటే దారుణమైన, అంటే ఎంత స్వేచ్ఛ ఇచ్చినా కూడా అదుపు లేకుండా చేసింది కాబట్టి ఇది కూడా రోత ప్రేమనే. ఇక్కడ ఈ అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ని లవ్ చేశాడని ఏం చేశారంటే, వీళ్ళ అమ్మ నాన్న 2 ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఒకడే కొడుకు, వీడే మాకు సర్వస్వం అనుకుంటే ట్రాన్స్జెండర్ని లవ్ చేశారు. ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో నేను ఆ అమ్మాయినే నేను ఆ ట్రాన్స్జెండర్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నారు. నంద్యాలలో జరిగింది, ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో ఈ ఘటన. సో ఇతని వల్ల అమ్మ నాన్న 2 చనిపోయారనమాట. అంటే ముఖ్యంగా ఏంటంటే మన ప్రేమ తల్లిదండ్రుల బలి కోరొద్దు. ఎందుకంటే మన ప్రేమ స్వచ్ఛమైనది అన్నప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి. అప్పుడు అది స్వచ్ఛమైన ప్రేమ, గొప్ప ప్రేమగా నిలుస్తుంది. అంతేగాని ఎవరైనా బలి కోరితే అది రోత ప్రేమ కిందకే వస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. ఇతని వయసు దాదాపు 50కి పైగా ఉంటుంది, ఈమె వయసు 30కి పైగా అని చెప్తుంది. సో ఓకే, పర్లేదు. కానీ వీళ్ళు ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా రోడ్డుకి ఎక్కారు, మీడియా ముందుకు వచ్చారు, గగ్గోలు పెట్టారు, ఏడ్చారు. వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఇదేంటి నీకు ఈ వయసులో, ఇది అవసరమా ప్రేమ అంటే, మేమిద్దరం ప్రేమించుకున్నాము, మాకు వయసుతో సంబంధం లేదు, నాకు రాజా నచ్చాడు, రాజాలో నాకు అసలైన ప్రేమ కనిపించింది, నా హస్బెండ్లో, నా గతంలో అంటే నా భర్తలో కనిపించలేదు, నాకు ఏదైనా రాజాలోనే కనిపిస్తుందని చెప్పడం. అటు దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ బాధపడడం, ఇటు వీళ్ళ ఫ్యామిలీ అంటే రాజకీయంగా ఈయన ఒక గవర్నమెంట్లో పనిచేసినప్పుడు జనాలకి ఏ మెసేజ్ ఇవ్వాలి,
ఏదో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి కదా. మెసేజ్ ఇవ్వమంటే ఇలాంటి రోత ప్రేమతోటి మంచి మెసేజ్ ఇచ్చాడనమాట. ఎవరైనా ఎప్పుడైనా ప్రేమించుకోవచ్చు, ఇంట్లో వయసులో ఆడపిల్లలు ఉన్నా పట్టించుకోవద్దు, ఆస్తులు పట్టించుకోవద్దు, రోడ్ల మీద పడేసేయాలి, అందరినీ కేర్ చేయొద్దు, అంటే ప్రభుత్వాన్ని కేర్ చేయొద్దు, సమాజాన్ని కేర్ చేయొద్దు, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళని కేర్ చేయొద్దు అనే విధంగా వీళ్ళు ప్రేమించుకున్నారు. ఇది కూడా రోత ప్రేమ కిందకే వస్తుంది ఈ ప్రేమ. ఇక అన్నిటికంటే చిట్ట చివరిగా ఫైనల్ అఘోరి ప్రేమ అనేది అసలు ఎవరు ఊహించలేని ట్విస్ట్. ఇది సనాతన ధర్మం అని చెప్పి అఘోరి తెలంగాణలో హల్చల్ సృష్టించి తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి గుళ్ళ ముందు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అంటూ నా సనాతన ధర్మం ఏమైపోతుందో నేను కాపాడుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చిన అఘోరి చేయనన్ని ఘోరాలు చేసిందని ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అఘోరి వల్ల మోసపోయిన వాళ్ళు, ఒక అమ్మాయి అయితే పెళ్లి చేసుకున్నాడని, ఒక మహిళ పెళ్లి చేసుకున్నాడని అయితే వచ్చింది. అంటే నాకు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు నన్ను అని ఒక అమ్మాయి వస్తే, ఇంకో అమ్మాయి పూజ చేస్తాడని 10 లక్షలు తీసుకుని, నాకు శరీరానికి సంబంధించి ఒక పూజ చేస్తాడని 10 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఒక అమ్మాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అఘోరి గురించి ఎన్నో ఘోరాలు అయితే బయటపడుతున్నాయి. ఇక వర్షిణి అనే అమ్మాయి 23 సంవత్సరాలు బీటెక్ చదివే అమ్మాయి అఘోరి ప్రేమలో పడి అఘోరిని పెళ్లి చేసేసుకుంది మధ్యప్రదేశ్లో. వీళ్ళది అత్యంత దారుణమైన, కఠినమైన, చాలా చెత్త ప్రేమ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తల్లిదండ్రులు వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులు అయితే దారుణంగా బాధపడుతున్నారు. హైదరాబాద్ వచ్చి మహిళా కమిషన్లో ఫిర్యాదు చేశారు, రోజు ఏడుస్తున్నారు. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఒక అఘోరితో వెళ్ళిపోవడం ఏంటి, పెళ్లి చేసుకొని ఏం సుఖపడుతుంది అని. అక్కడ వర్షిని 18 సంవత్సరాలు దాటింది కాబట్టి ఓకే అన్నట్టు ఉంది, కానీ లేకపోతే మ్యాటర్ వేరేలా ఉంటుండే. ఇక ఇది అత్యంత చెత్త ప్రేమ, రోత ప్రేమ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒక బీటెక్ చదివే అమ్మాయికి కల్లిబొల్లి అంటే ఏదో చెత్త మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయి మైండ్ చేంజ్ చేసేసి ఒక అంటే ఈ అఘోరి ఏం పనికి వస్తుందో రాదో పక్కన పెడితే ప్రేమ అనే ఒక ప్రేమ అనే ఒక మాట చెప్పి ఆ అమ్మాయిని ఆ ప్రేమలో దింపి తీసుకెళ్లి పెళ్లి అయితే చేసేసుకుంది అఘోరి. ఇది అన్నిటికంటే చెత్త ప్రేమ. ఎందుకంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వలేకపోయింది అఘోరి. సనాతన ధర్మం అని చెప్పి ఇప్పుడు సనాతన ధర్మాన్నే అంటే ఇబ్బంది పెట్టేలా చేసేస్తున్నాయి అఘోరి చర్యలు అనేలాగా జనాలందరైతే ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ రోత ప్రేమల కిందకే వస్తాయి. ఎందుకంటే ఇలాంటి ప్రేమలు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. ఇకనైనా వీటిని ఇలాంటి ప్రేమల్ని ఆపడానికి అంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రభుత్వమైనా లేకపోతే కొన్ని సంఘాలైనా, మహిళా సంఘాలైనా లేకపోతే ఏదో అభ్యుదయ సంఘాలు ఏదో ఒకటి కొన్ని జనాలకు మెసేజ్ ఇచ్చేలాగా అందరి ముందుకు వచ్చి ఇకనైనా ఇవి మానుకోండి, మంచి అడుగులు వేయండి, దేశం ప్రగతి బాటలో వెళ్తుంది, ప్రపంచ దేశాలతో ఇండియా పోటీ పడుతుంది, ఇలాంటి విషయాల్లో పోటీ పడవద్దు. ఇలాంటి చెత్త ప్రేమలు, రోత ప్రేమలు అయితే అనవసరం పెట్టుకోవద్దు. ఇంట్లో వాళ్ళు బాధపడతారు, సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. ఇక పోలీసుల దగ్గరికి వెళ్తే మాత్రం ఇక వాళ్ళు ఎలా చూస్తారంటే మిమ్మల్ని ఒక చీడ పురుగులాగా చూస్తారు. మరి ఇలాంటివి అవసరమా? చూద్దాం మరి ఇకనైనా మరి ఇలాంటివి అవుతాయా లేదా అనేది చూద్దాం.